హలో గైస్, దిస్ ఇస్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు సినీ చిత్ర పరిశ్రమలో కొంతమంది చేసే వ్యాఖ్యలు అయి ఉండొచ్చు, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా ఆడియో ఫంక్షన్ లో వాళ్ళు మాట్లాడే మాటలు అయి ఉండొచ్చు, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం నిజంగా నోటికి ఇష్టం వచ్చినట్టు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. రీసెంట్ గా జరిగినటువంటి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అనే ఒక మూవీకి సంబంధించిన ఈవెంట్ లో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు కొన్ని మాటలు అన్నారు. లయా గారు నందుల్ని పందుల్లా పెంచుతున్నారని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇలాంటి ఒక ప్రొడ్యూసర్స్ ని ఇండస్ట్రీకి తీసుకురావడమే పెద్ద తప్పు. ఎందుకంటే నంది అవార్డు అనేది చాలా 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 గౌరవప్రదమైన అవార్డు. అది లయా గారు ఎంతో కష్టపడి 1992 సంవత్సరం నుంచి 2010 వరకు 18 సంవత్సరాల కెరియర్ లో 3 నంది అవార్డులు తీసుకున్నారు ఆమె. 1999 స్వయంవరం, 2000 మనోహరం, 2001 ప్రేమించు. ఆ ప్రేమించి మూవీలో అయితే ఆమె ఒక కళ్ళు లేని ఒక క్యారెక్టర్ అయితే ఆమె చేయడం జరిగింది. దానికి నంది అవార్డు రావడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ ఆమె వరుసనే 3 సంవత్సరాలు నంది అవార్డు గెలుచుకోవడం జరిగింది. దానికి ఈయన మాట్లాడిన మాట చూడండి. నందుల్ని పందుల్లా పెంచారు ఒకప్పుడు మీరు అని చెప్పిన ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇంకొకటి, ఇది ఎక్కడ కాంట్రవర్సీ అయిపోద్దా అని చెప్పి ఇంతకు ముందు ఒక మాట అనేవాళ్ళు, నందుల్ని పందుల్లా పెంచారు మీరు అని ఇంతకు ముందు అనేవాళ్ళు అని చెప్పి ఒక మంచి కవరింగ్ అనేది చేయడానికి ట్రై చేశారు. అసలు నిజంగా సినీ పరిశ్రమ మీద కానీ ఒక ఉత్తమమైన అవార్డు నంది అవార్డు మీద కానీ గౌరవం లేకుండా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలా మాట్లాడి ఇటువంటి వాళ్ళు సినిమాలు తీయడానికి అర్హులా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు దీని గురించి? ఏదో చేసేద్దాము సినిమా ప్రమోషన్స్ పేరు మీద ఏదో ఒక చిన్న మాట దొరలేసి దాని కాంట్రవర్సీ చేసేసి సినిమాకి ఏదో ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నారా? ఈయన ఆల్రెడీ చేశారు సినిమాలు, మంచి మంచి సినిమాలే చేశారు. ఈయన మన ఊరు పొలిమేర అని చెప్పి ఒక మంచి సినిమా తీశారు, సెకండ్ పార్ట్ తీశారు అండ్ థర్డ్ పార్ట్ తో రాబోతున్నారు. రీసెంట్ గా వచ్చిన శ్రీ చిదంబరం గారు అని చెప్పి ఇంకొక సినిమా చేశారు. అంటే ప్రజలు మిమ్మల్ని బాగానే ఆదరిస్తున్నారు కదా. మీరు చేసినటువంటి సినిమాలు ప్రజలు యాక్సెప్ట్ చేసి మీకు ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో ఒక స్టేజ్ మీద ఒక సినిమా వేదిక మీద మనం మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి అనే మినిమం కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి. దీని గురించి ఎవరు మాట్లాడకపోయేసరికి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారేమో నాకు తెలియట్లేదు. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చిన్న చిన్న వాటిని పట్టించుకుంటారు. ఒక సినిమా వేదిక మీద నంది అవార్డుని పందులతో పోల్చిన ఇతన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు కారణం ఏంటి? ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేకపోతే ఒక మీడియా వాళ్ళు కానీ, లేకపోతే ఒక మేమర్స్ ట్రోలర్స్ ఒక సినిమానో ఒక డైలాగ్ నో వాళ్ళు ట్రోలింగ్ చేస్తే దాన్ని రచ్చ చేసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి రెచ్చిపోతూ ఉంటారు కదా. మరి ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక ప్రొడ్యూసరే నంది అవార్డుని, చాలా గౌరవప్రదమైన నంది అవార్డుని పందులతో పోలిస్తే ఎవరు ఎందుకు నోరు మెదపట్లేదు? అంటే అది చూసిన నాకే చాలా బాధ అనిపించింది. ఈ రోజున ఇండస్ట్రీలో అడుగు పెట్టడం చాలా కష్టం. అలాంటిది ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న లయా గారిని వేదిక మీద అండ్ ఆమె తెచ్చుకున్న అవార్డులను కూడా కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి ఎవరు ఎందుకు స్పందించట్లేదు? ఇది జరిగి ఇన్ని రోజులైంది, దాని గురించి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఏదైనా ఒక సోషల్ మీడియా మీద ఒక కామనర్ ప్రెస్ నుంచి మాట్లాడితే అది ఒక మళ్ళీ కాంట్రవర్సీ. అతని పైన కేసులు పెట్టడం, కనీసం షార్ట్ ఫిలిం కూడా తీయడం రాని ఒకడు మా గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రశ్నించిన వారిని తక్కువ చేసి మాట్లాడతారు. మళ్ళీ మీరు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం ఆడియన్స్ కి లేదు. కానీ వాళ్ళు తీసిన సినిమాలు మాత్రం చూసి వాళ్ళని సపోర్ట్ చేసి ఒక స్థాయిలో కూర్చోబెట్టే ఆడియన్స్ ప్రశ్నించడానికి వాళ్ళకి అధికారం లేదు. ఈ రోజున ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ప్రశ్నిస్తే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఒక సినిమా ప్రొడ్యూసర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడడం కరెక్టా? ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి నంది అవార్డ్స్ రావడం జరిగింది. ఒక 100 మంది యాక్టర్స్ ని, ఒక 100 మంది యాక్టర్స్ ని తీసుకుంటే తిప్పి కొడితే దాంట్లో 10 మందికి కూడా నంది అవార్డులు రావు. అలాంటి నంది అవార్డుని మీరు పందులతో పోల్చి మాట్లాడతారా? అంటే ఎవరు అడిగే వాళ్ళు లేరనా? లేకపోతే మేము ఇండస్ట్రీలో ఉన్నాము, నేను ఒక హిట్ ప్రొడ్యూసర్ని, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, ఎవరికి నోరు మెదిపే స్థాయి లేదనుకుంటున్నారా? మీరు ప్రశ్నించే వాళ్ళు లేరు అని మీరు అనుకుంటున్నారా? దీని గురించి మీకు మాట్లాడే ఇది ధైర్యం అనేది మీకుందా? సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను వంశీ నందిపాటి గారు, మీరు ఒక ఈవెంట్ లో నంది అవార్డుని పందులుగా పోల్చారు. ఈ రోజు అది మా మనసుని నొప్పించే విధంగా ఉంది. దానికి సమాధానం మీరు చెప్తారా? దాని గురించి మాట్లాడే ధైర్యం మీకుందా? ఒక ఈవెంట్ లో ఒక స్టేజ్ పైన ఇంతమంది ప్రముఖులు చూస్తుంటారు, ఇంతమంది జనాలు చూస్తూ ఉంటారు, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆడియన్స్ లోకి వెళ్తుంది. అలాంటిదైనా మైండ్ లో ఉందా అసలు మీకు? మీ లైఫ్ టైంలో మీరు ఒకసారి నంది అవార్డు కొట్టి చూపించండి, దాని విలువ మీకు తెలుస్తుంది. ఒక సినిమాకి విలువ లేదు, ఒక ఆడియన్స్ కి విలువ లేదు, ఒక కామనర్ కి విలువ లేదు, ఆఖరికి
సినిమాకి సంబంధించిన ఉత్తమైన అవార్డులకు కూడా విలువ లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఈ రోజున. సో గాయ్స్, సినిమాలు చూసి ఆదరించడం మన రెస్పాన్సిబిలిటీ అయితే, సినిమా గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం కూడా మన హక్కే. సినిమాలు చూసి సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక సినిమా బాగుంటే ఆదరించి దానికి మంచి గుర్తింపుని తీసుకొచ్చేది మనమే. అలాంటి సినిమా వేదిక పైన తప్పులు మాట్లాడితే ఎదిరించి ప్రశ్నించాల్సింది కూడా మనమే. ఒక సినిమా చూసే ఆడియన్స్ కి ఆ సినిమాలో జరిగే తప్పుల గురించి, ఆ సినిమా వేదిక పైన వాళ్ళు మాట్లాడే మాటల గురించి ప్రశ్నించే హక్కు అంతే ఉంది. సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఆ రైట్స్ ఉన్నాయి. సో వంశీ నందిపాటి గారు, మీరు దీని గురించి మాట్లాడే ధైర్యం ఉంటే దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఒక నంది అవార్డుని పందులతో ఎలా పోల్చి మాట్లాడారు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కి మీరు తెలియజేయాల్సి ఉంది. దిస్ ఇస్ రఘురామ్ ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.